బడ్జెట్ లో చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాం. కానీ డైరెక్టర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కృష్ణవేణి గారు. ఎస్ కృష్ణవేణి గారు, మీరు మాట్లాడుతున్నారు బానే ఉంది. రానున్న రోజుల్లో ఓజీ వస్తుంది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటున్నారు. మరి ఆయన కూడా ఒక గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆగండి, ప్లీజ్ లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, మీకు ఇస్తాను నేను. సినిమాలు వచ్చినాయి, అలాగే ఓజీ అనే సినిమా వస్తుంది. ఆ ఓజీ అనే సినిమా వచ్చిన తర్వాత అది రియల్ గ్యాంగ్స్టర్ అనేది ఏ విధంగా ఉన్నదని చూసి ఆ రోజు ఈ వైసీపీ వాళ్ళని మాట్లాడమని చెప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంటే ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఎస్ ఒక్క నిమిషం, రాజకీయాల్లో ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యతారాహిత్యంగా ఎటువంటి సినిమాలు తీరు అంటారు, మీరు అంతేనా? అంతే సార్. సినిమాల దగ్గర నుంచి, తమ్ముడు సినిమా దగ్గర నుంచి ఇప్పుడు ఓకే, పాత సినిమాలు వదిలేసినప్పటికీ, యంగ్స్టర్ గా ఉన్నప్పుడు వదిలేసినప్పటికీ, ఇప్పుడు రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత జనాలకి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలే తీస్తారంటారు, మీరు అంతే కదా? సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడి చెప్తున్నారు, మీకు లాంటి సినిమాలు ఎవరు చూపిస్తారు సార్? ఇదంటే సినిమాలు అనుకోవచ్చు, ఒక తెర మీద చూసేది అనుకోవచ్చు. మీకు లాంటి గోరింట్ల మాధవ్ లాగా, అనంతబాబు లాగా, విజయసాయి రెడ్డి లాంటి సినిమాలు ఎవరో కూడా పబ్లిక్ గా చూపించలేదు. మీరు చూపించిన సినిమాలు చాలు కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాలు. లక్ష్మణరావు గారు మహిళలతో మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ప్లీజ్. సంయమనం పాటించండి. సంయమనం పాటించండి. మీరు మా పార్టీ గురించి అన్నప్పుడు మీ పార్టీలో ఎంతమంది ఇప్పటి చెప్పండి అన్నా. తప్పేంటి? మీరు మా పార్టీ వాళ్ళు అన్నప్పుడు మీ పార్టీలో ఎంతమంది ఇప్పటి చెప్పండి. మీకులా ఇప్పుకునే పార్టీలు కాదు మాది, మీ మొత్తం అని ఇప్పుకున్న పార్టీలే. మన అధినాయకుడే ఇప్పుకున్నాడు, మన అధినాయకుడే ఇప్పుకున్నాడు కదమ్మా. మన అధినాయకుడు నలుగురు ఐదుగురు కొడుకు పెట్టిస్తున్నాడు. ఏం మాట్లాడతాం మనం? మన నాయకుడిగా మన నాయకుడిగా ఓల్డ్ అకౌంట్ ఉంది. మన నాయకుడు నలుగురు ఐదు కడుపు బయట పెట్టాడు కదా. మనం మాట్లాడతాం మన నాయకుడే వస్తాం. మన నాయకుడు ఏంటో, మన నాయకుడు చేసిన విన్యాసాలు ఏంటో సినిమా ఇండస్ట్రీ లో అడిగితే చాలా మంది చెప్తారు. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది ఎంతమందితో వాడుకున్నారో పవన్ కళ్యాణ్ శక్తి ఉంది. కంగారు పడవద్దు. పవన్ కళ్యాణ్ గురించి మీరు టీడీపీ నుంచి బయటికి రాగానే ఫస్ట్ ప్లే అయితే పవన్ కళ్యాణ్ గారి వీడియోలో టీవీ ఏమైనా ఈ నెలలోనే గుర్తుపెట్టుకోండి. రైట్ ఎస్ పవన్ కళ్యాణ్ గారి వీడియోలో పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ నుంచి ఫస్ట్ వీడియో బయటకు వస్తే, పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే ఫస్ట్ ప్లే పవన్ కళ్యాణ్ గారి వీడియోలో అవి కూడా ఏమైనా ఆంధ్ర టీవీలోనే ప్లే అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్ లక్ష్మణరావు గారు, ఎస్ లక్ష్మణరావు గారు, ఎస్ కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద, సమయం తక్కువ ఉంది. లక్ష్మణరావు గారు ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు వదిలేయండి. పుష్ప మీద టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ రోజున ఇంతలాగా సాగు చచ్చిపోయారో, ఎందుకు ఇంత పౌరుషం లేని వ్యక్తి ఇప్పుడు రైట్ లక్ష్మణరావు గారు ప్లీజ్. కృష్ణవేణి గారు ఆగండి ప్లీజ్, టాపిక్ వేరే రేటు వెళ్ళిపోతుంది. కృష్ణవేణి గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. లక్ష్మణరావు గారు టాపిక్ డైవర్ట్. లక్ష్మణరావు గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఓకే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. నేను అన్నదంటే ఇందాక అక్షరజాస్యం గారు అన్న విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు. విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ తప్ప విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పొగిడారు? మీరు ఒంటరిగా వెళ్తే, మీరు ఒంటరిగా ఉంటే, మీరు ఒంటరిగా రాజకీయాలు చేస్తే మంచి రాజకీయ నాయకుడు అవుతావు. పవన్ కళ్యాణ్ ఆ శక్తి సామర్థ్యాలు నీకున్నాయి అన్నారు, తప్పలేదే. ఎవరో పంచులు చేరి ఎవడో ఇచ్చిన ముష్టి తీసుకొని నేను ఉప ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే అని చెప్పుకోవడం ఆయన ఎందుకు? ఆ స్థాయి మించిపోయా నువ్వు ఎందుకు ఒకరు పంచులు చేరవని అన్నాడు. తప్పే ఉంది సార్. వాళ్ళ పంచిన వీళ్ళ పంచిన ఉంది సార్. ప్రజలు ఇచ్చారు కదా 21 మ్యాండేటరీ.
రాజ్యాంగంలో ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్నదే చేశారు కదా, అదేమి కొత్తగా ఏం చేయలేదు కదా. రాజ్యాంగంలో ఉన్నది చేశారు, కొత్తగా ఏం చేయలేదు. రాజ్యాంగంలో ఏదైతే ఉందో చట్టబద్ధంగా రాజకీయంగా గెలిచారు వాళ్ళు. ఆళ్ళ పంచం చేరటం ఈళ్ళ పంచం చేరటం అయ్యేవి కాదు కదా. అందరూ కూడా రాజ్యాంగ పరంగానే గెలుస్తారు, రాజ్యాంగ పరంగానే గెలుస్తారు. నువ్వు పొత్తు పెట్టుకోవడం తప్పని నేను అనట్లా. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు వ్యక్తి ఇంకో 10 సంవత్సరాలు ఇంకో 15 సంవత్సరాలు వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలను బానిసలుగా పెట్టేస్తాను. నేను ఎందుకు సార్ వాళ్ళకి లేని బాధ మనకెందుకు సార్, వాళ్ళకి లేని బాధ మనకెందుకు, వదిలేయండి పోనీ. పాపం లక్ష్మణ్ రావు గారు పాపం వాళ్ళ పార్టీకి లేని బాధ మన పార్టీకి ఎందుకు చెప్పండి. రైట్ రైట్ రైట్. ఇప్పుడు వరకు మెగా ఫ్యామిలీ మీద అయిపోయింది, ఇప్పుడు వరకు మెగా ఫ్యామిలీ మాట్లాడి